మిమ్మల్ని డాక్టర్ గా కంటే కూడా యాక్టర్ గానే బాగా ఇష్టపడతారు. జనాలు ఎక్కువ బాగా ఇష్టపడతారు. డాక్టర్ గా చేసిన మూతి పని రాలిపోతాయి. అది ముల్లా తెలియదు. ప్రొఫెషనల్ లో మీరు డాక్టర్, ఏది టఫ్ అంటారు? పిల్లల్ని హ్యాండిల్ చేయడం టఫా? కామెడీ చేయడం చాలా టఫ్. నేను బెగ్గింగ్ చేసిన వీడియోలు అన్ని ఇష్టమే, ఎందుకంటే డడక్క తినాలని ప్రజలు కోరుకుంటున్నారు. అమ్మాయిలకు కూడా హ్యాపీనెస్, హైయెస్ట్ ఎలివేషన్. కొట్టడం డిప్రెషన్. పబ్లిక్ ఎంత మొత్తం స్ప్రెడ్ అయింది అది న్యూస్. సార్ మీరు కామెడీ చేస్తా అంటారు, మళ్ళీ ఇటుకు వచ్చి తిడతారు కదా సార్. కర్మరావు నవ్వుతానే చెప్తా, సీరియస్ గా ఉంది చూసుకోండి. ఎవరు మీ వైపు? నిజంగా ఇళ్ళలో ఎవరు వైపు? మీకు ఎంతమంది భార్యలు? అంటే ఆఫ్ ద స్క్రీన్ కాదు, స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ 10-12 మంది ఉన్నారు. 10-12 మంది వైపులు ఉన్నారు. హలో ఏం పోదామా, లవ్ చేసుకుందామా అంటే నో అంటేనే వద్దు, నెక్స్ట్ ఫిగర్ అంతే. జమిలీ ఎలక్షన్ లో ఏమైనా మీరు పోటీ చేస్తున్నారా మీ పార్టీ తరఫున? ఎవరి ఓట్లు చిల్చదలుచుకోవాలి. నా ఆర్తికే గుడ్డుతో ఒకటి పెట్టండి. హరిప్రసాద్ బాయ్ నేను పెద్ద ఫ్యాన్ అన్నాడు. అడున్న వాళ్ళందరూ షాక్ అయినారు. దెబ్బ కొడతాను, నువ్వు మారుస్తావు ఏదో రోజు సమాజాన్ని. సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు? సినిమాల్లో అదొక పెద్ద చరిత్ర. అన్ని చిన్న చిన్న వీడియో సినిమాలో 15 వరకు నటించాము. 3 రిలీజ్ అయినాయి. ఒక దాంట్లో పేరు వచ్చింది, ఇంకో దాంట్లో పేరు రాలే, సినిమా రాలే. బట్ పీపుల్ లైక్ మీ లైక్ డాక్టర్ యాక్టర్ అండ్ మోర్ లైక్ బెగ్గర్. మా ఫ్రెండ్స్ అందరూ అనంతపురం బ్రహ్మానందం రా, నువ్వు టైం బాగా సినిమాలు లేకపోలేదని చెప్తాను. నేను సంపాదించే స్కోప్ చాలా ఉంది, నేను ఎందుకు ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నా దీని మీద? టైం వేస్ట్ ఎక్కడ సంపాదిస్తున్నారు బానే, కానీ ఉంది ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరినీ పిలిచి మరి ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈహా టీవీ. ఏంటి పార్క్ లో ఒక బెంచ్ మీద ప్రశాంతంగా కూర్చున్నా అనుకున్నారా? లేదండి, నేను వాకింగ్ చేస్తా ఉంటే నాకు ఇప్పుడే ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అతనితో కూర్చొని నేను కూడా కాసేపు ఈ వాకింగ్ చేసి వాకింగ్ జాగింగ్ కంటే కూడా ఇంకొంచెం మెరుగ్గా ఆరోగ్యం పెంచుకోవచ్చు. ఆయన అంత పెద్ద యాక్టరు, కమెడియన్. ఆయన చేసే వీడియోలు కానీ ఆయన చేసే కామెడీకి కానీ మనం కడుపుబ్బని నవ్వుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుందని అనుకుంటున్నా. ఆయన ఎవరో కాదు, డాక్టర్ హరిప్రసాద్ గారు. డాక్టర్ హరిప్రసాద్ అంటున్నాను, డాక్టర్ అంటున్నారు, ఆయన కామెడియన్ అంటున్నారు, యాక్టర్ అంటున్నారు. ఏంటి అనుకుంటారా? ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆయన డాక్టర్, యాక్చువల్లీ బేసిక్గా డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్. హలో సార్, డాక్టర్ హరిప్రసాద్ గారు. నమస్తే. మీరు చిన్నపిల్లల డాక్టరు అంటే చిన్న పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళందరూ ముద్దుగా ఉంటారు. పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళందరినీ ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు వీళ్ళకి. ఓకే, ఈ ట్రీట్మెంట్ కాకోకుండా పెద్దలకి మీ కామెడీతో గానీ, మీ జోక్స్ తో గానీ వాళ్ళకి కూడా అదో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకుంటాను నేనైతే. మంచి ట్రీట్మెంట్ కంటే కూడా చాలా మంది అంటారు నీ నవ్వులే మాకు వైద్యం అంటారు. నవ్విస్తూ వైద్యం చేస్తున్నారు. సో మేము మీ వీడియోలు చూస్తూ రిలాక్స్ అవుతాము. మీ వీడియోలు చూస్తూ నా మెంటల్ స్ట్రెస్ పోయింది. సో నవేడేస్ బాగా ప్రాబ్లం ఏంటంటే ఒత్తిడి, మనకి ఎటు చూసినా ఒత్తిడే ఉంది. సో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పిల్లలు పట్టించుకోవాలని బాధ, వయసులో ఉండే వాళ్ళకి జాబ్లో గురించి స్ట్రెస్, సంపాదన గురించి స్ట్రెస్, వైఫ్ అండ్ హస్బెండ్ స్ట్రెస్, వీటన్నింటికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో నా వీడియోలు చూసి రిలాక్స్ అవుతున్నారు. సో వాళ్ళైతే చాలా మంది నాకు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్, సార్ ఇప్పుడే మీ వీడియో చూసి బాగా రిలాక్స్ అయ్యాను సార్. సో ఇట్ ఈస్ మోర్ దాన్ మెడికల్ థెరపీ, సైకలాజికల్ థెరపీ. మామూలుగా నేను కూడా చాలా వీడియోలు చూసాను, ఇవి చాలా న్యాచురల్ గా, మరీ లోకల్ లాంగ్వేజ్ అంటే మామూలుగా రాయలసీమ లాంగ్వేజ్ అంటే రకరకాల ఒక స్లాంగ్ ఉంటది, అది కూడా కాదు, పూర్తి విలేజ్ స్థాయి లాంగ్వేజ్ టైప్ లో. దాంట్లో కూడా ఇంత కామెడీగా అన్ని మీ టీం గానీ మీరు గానీ చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అంటే దీనికంతా ముందు ప్లాన్ చేసుకుంటారా, స్క్రిప్ట్ గానీ ఇవన్నీ గానీ? దేవుడే ప్లాన్. సో ప్లాన్ చేస్తే జరగడం లేదు. నాకైతే ఏది కూడా ప్లాన్ చేసుకొని జరగలేదు. ఈ రోజు మీ ఇంటర్వ్యూ కావచ్చు, సో నిన్న జరిగిన స్కిట్స్ కావచ్చు, మొన్న జరిగిన స్కిట్స్ కావచ్చు, ఏది ప్లాన్డ్ గా ఉండను. సో ఆ రోజు ఫ్లోలో కరెక్ట్ గా ఏది కనెక్ట్ అయితే దాని ప్రకారం వెళ్ళిపోతుంటాం. సో వీ డోంట్ అంతగా థింక్ చేయము, అంతగా స్ట్రెస్ కాము. సో ఆ టైంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బరస్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం. ఆ రకంగా వెళ్ళిపోతుంది అనమాట. సో మా వీడియోలు చేసేటప్పుడు హార్డ్లీ 10 minutes కూడా థింకింగ్ ఉండదు.
ఓకే. రైటింగ్ ఉండదు, చాలా లాగిచ్చేస్తాం అనమాట. అండ్ మీకు టీం ఎలా సెట్ అయింది? అంటే మీరు ఏమన్నా సెట్ చేసుకున్నారో వీళ్ళు కావాలని, లేదా వాళ్ళే వచ్చి జాయిన్ అవుతుంటారు? అంతా కూడా న్యాచురల్ గా కలిసిన వాళ్ళు, వీడియోలు చూసి కలిసిన వాళ్ళు, షూటింగ్స్ దగ్గర కలిసిన వాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు పరిచయమైన వాళ్ళు. సో ఎవరిని మనమైతే పిలవలేదు, అందరూ అలా న్యాచురల్ గా కనెక్ట్ అయిన వాళ్ళే. ఎవరు ఏది ఆశించి రాలేదు, ఎక్సెప్ట్ నా వీడియోస్ చూసి హ్యాపీగా ఉన్నాం, సార్తో ఉంటే కొద్దిసేపు బాగుంటది అనే వచ్చిన వాళ్ళే. కానీ సో ప్రత్యేకంగా నటించాలని కూడా వచ్చిన వాళ్ళు కాదు, చాలా మంది ఉన్న వీడియోస్ చూసి హ్యాపీగా ఉన్నాం సార్ అని క్లినిక్ వస్తారు, వాళ్ళతో వీడియో చేస్తాము. సో నెక్స్ట్ వీడియో నుంచి వాళ్ళకు గ్రూప్ అయిపోతాం, వాళ్ళని ఇట్లా గ్రూప్ లోకి వేసుకుంటే ఈరోజు గ్రూప్ చాలా పెద్దదైంది. ఎంతమంది ఉంటారు గ్రూప్ లో? ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ వరకు ఉన్నాం మేమంతా. సూపర్. ఉన్నాము, చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది వస్తుంటారు పోతుంటారు. సో ప్రొఫెషన్ వైజ్ వెళ్ళిపోతా ఉంటారు. ప్రొఫెషనల్ లో మీరు డాక్టర్, అవును, పీడియాట్రిషియన్, ఏది టఫ్ అంటారు? పిల్లల్ని హ్యాండిల్ చేయడం టఫా, కామెడీ చేయడం చాలా టఫ్? కామెడీనే టఫ్ అంటారు. అబ్బా, అసలు మీరు నవ్వుతారా లేదా నాకు జోక్ వేసే ముందు భయం. ఓకే. కొన్నిసార్లు మంచి జోక్ అనుకొని పెద్ద వీడియో తీసి పెడతాము, అసలు వ్యూస్ వెళ్ళవు. సో నవ్వించలేకపోయాము. ఓకే. సర్జరీ చేస్తే అపెండిక్స్ అనుకోండి, డైరెక్ట్ లాప్రోస్కోపీ చేయడమా, అపెండిక్స్ తీయడమా, బయటికి పడిపోవడమా, అంతే కలాస్. సర్జరీ చేసే ముందే మనకు కండిషన్ క్లియర్ గా తెలుసు, అపెండిక్స్ రప్చర్ అయిందా, పస్ ఉందా, పెరిటోనైటిస్ ఉందా, అన్ని క్లియర్ గా తెలుసు. స్కానింగ్స్ ద్వారా, మన డయాగ్నోసిస్ ద్వారా అన్ని డిసైడ్ చేసేసి ఉంటాం. సో లోపలికి వెళ్ళడానికి స్ట్రెస్ ఉండదు. బట్ మీరు నవ్వుతారు లేదు నాకు టెన్షనే. మన జోక్ మన ఇంటర్వ్యూ బాగా వ్యూస్ వస్తాయి లేదు నాకు టెన్షనే. సో ఈ టెన్షన్ ఎక్కువ ఉంటది అనమాట. ఇప్పుడు మేము కూడా జోక్స్ చేసినప్పుడు నో ఇది సర్జరీ కంటే ఎక్కువ డిస్కషన్ ఉంటది అనమాట. సార్ ఇది ఇట్లా మాట్లాడితే జోక్ పోయలేదు సార్, మళ్ళీ అట్లా మాట్లాడదాం సార్. సో ఈ జోక్ ఇట్లా కట్ కాదు సార్, ఇంకో రకం కట్ అవుతుంది. సో కామెడీ చేసి ఎదుటోడిని హ్యాపీగా ఉంచడం, ఎదుటోడికి నచ్చినట్టు మనం బతకడం, ఎదుటోడికి నొప్పించకుండా వాడికి కావాల్సిన మెథడ్ ని, వాళ్ళకి కావాల్సిన సూచనలు వాడికి అందించడం, ఇది లైఫ్ లో టఫెస్ట్ థింగ్ అనమాట. ఓకే. ఎందుకంటే నాకు డిగ్రీ ఉంది, ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జన్. అథెంటికేటెడ్ గా నా దగ్గరికి వచ్చి సర్జరీస్ చేసినప్పుడు నేను డాక్టర్, నేను చెప్పాను, నేను వినండి వింటారు. మీరున్నారు, నేను జోక్ వేసిన నవ్వు అంటే నవ్వుతారు మీరు. అది నాకు అనిపించాలి. సో మీకు కొద్దిసేపు పక్కకు పోయి వాడు ఎవడో జోక్ వేసినాడు అంటే నవ్వమంటున్నాడు అని అక్కడ జోక్ అవుతుంది. జోక్ అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. అర్థం కావడానికి టైం పడుతుంది. సో ఆ అర్థం కావడానికి పట్టే టైం తగ్గాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరగాలి. సో ఇమ్మీడియట్ గా అవతలోడి నాడిని పసిగట్టాలి. ఐ నో ద పబ్లిక్ పల్స్, ఐ వాంట్ అతి అంటే బ్రహ్మానందం, అట్లా ఉండాలన్నమాట. చాలా షార్ప్ గా, లేకపోతే ఇందులో వీడియోస్ చాలా మంది వీడియోస్ చేస్తా ఉంటారు. అంటే మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం, మళ్ళీ మేము గొప్పలం అని చెప్పము. ఫస్ట్ లో వీడియోస్ చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ లిప్సింగ్ సరిగ్గా ఉండదు, డైలాగ్ డెలివరీ సరిగ్గా ఉండదు, జోక్ వేసిన కూడా అంటుంటారు, నవ్వు రాదు. అదే. సో మేము కూడా ఆ స్టేజ్ నుంచి ఫస్ట్ లో నవ్వు జోక్లు వేసుకుంటూ వచ్చిన వాళ్ళమే. సో టఫెస్ట్ థింగ్ ఈజ్ ఎదుటోడిని హ్యాపీగా పెట్టడం టఫెస్ట్ థింగ్. మీరు దాదాపు 2000 వీడియోలు చేశారు. అవును. ఓకే. బాగా ఇది సూపర్ అంటే ఏం చెప్తారు? అది ఒకటి, బాగా మామిడికాయలు తినేసి వచ్చి మన దగ్గరికి వచ్చి సార్ బాంబే వేసిన అంటాడు అనమాట, మీ మీద బాంబేలో వచ్చారని చెప్పి చిన్నగా వదులుతాడు. అది కరోనా టైంలో చేసాం అరౌండ్. చేస్తే దాదాపు కోట్లలో షేర్ అయింది అనమాట. సో అగ్లీ జోక్ అని మేము అనుకున్నాం ఫస్ట్, బట్ ప్రజలు కామన్ థింగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా కామన్ థింగ్స్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బ్లాగ్స్ చూడండి, విపరీతంగా వెళ్తాయి. ఎందుకంటే ఫుడ్ తినడం చాలా కామన్ గా ఇష్టం. సో అట్లాగే ఒకసారి బాంబు వేయడం, ఇట్లా అది బాంబు వేయడం అనే పెట్టాం అనమాట. దాంట్లో అది వెళ్తానే ఉంది, ఇప్పటికీ నవ్వుతానే ఉన్నారు. చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు చూసి నవ్వుతా ఉంటారు అనమాట. సో అది మోస్ట్ వైరల్ థింగ్ అయింది, చాలా వైరల్ అయింది. తర్వాత చైనాకి పంపించడం అంటే చైనాకి పంపించడం, అది దాంట్లో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పికప్ చేయాలి కదా. సో అట్లా జోక్ ఉంటది, బట్ జోక్ ను కరెక్ట్ గా పేల్చగలగాలి. సో కొన్నిసార్లు సౌండ్ ఏమో అవసరం ఉండదు. నిన్న కూడా మా ఇతతో చేసాం ఒకటి. సో సౌండ్ ఏం లేదు, జస్ట్ లాక్కోవడం అనేది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉంది అనమాట. రివర్స్ పీక్కోవడం దానికి చేసాం అనమాట. అట్లా ఇట్లాంటివి ఉన్నాయి, చాలా వైరల్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ బాంబేసింది ఒకటి, బాంబు వీడియో ఒకటి. రెండోది నేను గాయత్రి అని ఒక అమ్మాయి చేసాం. సో వయసు ఎంత అని చూడమ్మా, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరంటే అయితే 45 సార్, అయితే 55 సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 55 సార్, ఇంక నేను ఎందుకంటే తగ్గించానంటది. సో ఇది చాలా వండర్ఫుల్ గా వచ్చిన వీడియో. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాదాపు 200-300 వీడియోస్ వైరల్ అయినాయి.
ఈ మధ్య దెబ్బలు పడతారు కిసిక్ సాంగ్ కూడా మంచి డాన్స్ కూడా చేస్తున్నట్టున్నారు. అంటే కాలేజ్ డేస్ లో నేను ఫ్రెషర్స్ డే కి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది బ్రేక్ డాన్స్. ఓ సూపర్ డాన్స్. కాలేజ్ డేస్ లో మంచి డాన్సర్, బాడీ బిల్డర్, అంటే బాగా ఫుల్ ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాస్. ఇప్పుడు కూడా అదే ఎనర్జీ ఉంది, కాకపోతే ఏజ్ రిలేటెడ్ కొన్ని వస్తాయి కదా, కొద్దిగా మూమెంట్ తగ్గింది అంతే తప్ప ఇప్పుడు కూడా ఉన్నాయి. ట్రెండ్ ఫాలో అవుతుంటారా? అదర్ వీడియోస్ ఎలా ఉన్నాయి మిగిలిన వాళ్ళు కూడా చూస్తుంటారా? అట్లేం లేదు, అదర్ వీడియోస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ ఏం చూడను, కానీ జోక్స్ చూస్తా ఉంటాం. నేను ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయితే బ్రహ్మానందం గారు జోక్స్ చూస్తాం, బ్రహ్మాజీ జోక్స్ చూస్తాం, అండ్ అదర్ కమెడియన్స్ జోక్స్ చూస్తాం. సో ఇట్లా అంతే తప్ప సపరేట్ గా అదర్ వీడియోస్ చూసి నేను నేర్చుకోవాలి అనేది ఏమి ఉండదు. సో హ్యాపీగా అనిపించింది, క్లినిక్ లో జోకేలు అనిపించింది, జోకేసి రికార్డ్ చేసి పెట్టేస్తాం అంతే. బై ప్రొఫెషన్ మీరు డాక్టర్? అవును. అక్కడ కూడా ఇలాగే నవ్వుతూ ఉంటారా? హ్యాపీగా ఉండాలంటాను అంతే, హ్యాపీగా ఉండాలంటాను. అందరు వచ్చిన వాళ్ళని కూడా పిల్లలకు జోకులు వేసేసి భరోసా ఇస్తుంటాను ఒక రకంగా. అవును, భరోసా ఇస్తుంటా. ఎట్లా అంటే నాకు జబ్బు గురించి తెలుసు, ఎప్పుడు ఏ స్టేజ్ లో పేషెంట్ ఉందో నాకు తెలుసు. అది తెలిసినప్పుడు పేషెంట్ కి లేనిపోయిన సబ్జెక్ట్ అంతా చెప్పను. యూజువల్ గా సబ్జెక్ట్ అంతా చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం అట్లా ఉండదు. సో ఐ నో ద స్టేజ్. ఆ స్టేజ్ అప్పుడు చెప్తాను, బాబు ఇప్పుడు ఇది క్రిటికల్ స్టేజ్ లో ఉంది, ఓకే, కాబట్టి నాకు చేతనంతా నేను చేస్తాను, రిలాక్స్ అవ్వండి, లేదు మీకు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా అవుతుంది అనేసి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచి హ్యాపీగానే ట్రీట్మెంట్ జరగడానికి మాక్సిమం ట్రై చేస్తా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారా, పేషెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా జోక్స్ చేస్తారు 100%. ప్రతి ఒక్క పిల్లోడికి బొమ్మలు పెట్టేసి ఉంటాం, వాడు పిల్లోడు నవ్వుతా ఉండాలి, నా సైడ్ చూడాలి, నా సైడ్ చేతులు చాపాలి. దట్స్ వాట్ ఐ లైక్. ఎత్తుకోమని చేతులు చాపాలి, బొమ్మ చూసి నన్ను నవ్వాలి. ఐ డోంట్ లైక్ దెమ్ క్రైయింగ్. హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి. చిన్న పిల్లలకు కూడా మిమ్మల్ని చూడండి ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నేనే గొప్ప పని చేస్తున్నాను అన్నట్టు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ కూడా నాకు నచ్చదు. వై లైక్ దట్? పెద్ద పనులే చేయండి, నవ్వుతూ చేయండి. ఎందుకంటే యోగులు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చిరునవ్వుతూ ఉంటారు. చూసారా, పాటే ఉంది కదా, నవ్వుతూ బతకాలేరా. యోగులు అంటే స్పిరిచువాలిటీలో ఉండే హైయెస్ట్ యోగిస్ ఆల్సో దే విల్ బి స్మైలింగ్. గౌతమ్ బుద్ధుని చూడండి, చిరునవ్వు ఉంటుంది మొహంలో. భగవంతుని రిలీజ్ కాదు, అసలు ఆ ఫేస్ ఉండాలి మనకు లైఫ్ లో. సో హ్యాపీనెస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్, బెస్ట్ లైఫ్ స్టైల్. మీ ప్రొఫెషన్, కామెడీ ఇవన్నీ ఒక్కసారి ఇవి కాకుండా మీ పర్సనల్ లైఫ్కి వెళ్దాం. ఓకే, మీ ఫ్యామిలీ లైఫ్ గురించి కానీ, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? సో మన ఫ్యామిలీ లైఫ్, మనం పుట్టింది నార్పల, పెరిగింది నార్పలే, 10th వరకు నార్పలే, ఎడ్యుకేషన్ అంతా నార్పలే. అంటే ఇంటర్మీడియట్ నెల్లూరు వెళ్ళాం, చదివాము, మళ్ళీ ఎంబీబీఎస్ తిరుపతి, ఎంఎస్ కర్నూలు. పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నాడు. మా పెద్దోడు మొన్ననే ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాడు. సూపర్. మీ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టినాడు. సో సక్సీడెడ్ యాజ్ ఎ ఫాదర్. ఐఎమ్ సక్సీడెడ్ యాజ్ ఎ ఫాదర్ అన్నమాట. సో అంటే రొటీన్ లైఫ్ మరి అంత అంటే, కాకపోతే లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ మాత్రం దే ట్రైన్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఓకే, సూపర్. చాలా అప్స్ అండ్ డౌన్స్, అసలు పీక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటది, హైట్స్ ఆఫ్ ఎలివేషన్ ఉంటది. సో ఆల్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ బ్రేక్ అవడం, మళ్ళీ రిగైన్ కావడం. సో కాలేజ్ డేస్ లో అయితే ఉండొచ్చి పోలీసులు కొట్టారు ఓసారి. ఎందుకంటే అమ్మాయిలు గోకుతా ఉన్నాం. అమ్మాయిలు కూడా హ్యాపీనెస్, హైయెస్ట్ ఎలివేషన్. పోలీసులు వచ్చి కొట్టడం డిప్రెషన్. పబ్లిక్ ఎంత మొత్తం స్ప్రెడ్ అయింది అది న్యూస్. అందరూ చేరా పోలీసులు కొట్టారంటే ఇంకా అదొక ఫ్రస్ట్రేషన్. కొద్ది రోజుల తర్వాత దాన్ని జోక్ గా చెప్పుకునేది మొదలైంది. అట్లా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. అంటే ఒకే నార్మల్ మెడిటేషన్ లో నేను వెళ్ళలేదు లైఫ్ లో, ఎప్పుడు కూడా నార్మల్ మెడిటేషన్ లో లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఉంటది స్ట్రెస్ఫుల్, ఫ్రంట్ గ్రౌండ్ లో చాలా హైలీ ఎలివేటెడ్ ఉంటది, మధ్యలో వర్క్ చేస్తుండాలి నేను. సో అబ్బా టీవీ నిలబెట్టడానికి కూడా ఐ ట్రైడ్ వెరీ హార్డ్. ఎందుకంటే డైలీ ఒక వీడియో పెట్టాలనేది టార్గెట్. అట్లా అనుకుంటేనే వారానికి 3-4 వస్తాయి. వారానికి 3-4 వస్తాయి, అది కూడా కష్టమే. అవి కూడా కొన్నిసార్లు వైరల్ కావు, కొన్నిసార్లు పోవు. కొంతమంది ఎంత ట్రై చేసి జోక్ చేస్తున్నా కూడా ఈ రోజు వీడియో సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే పోదు అది. సో we are trying our level best to maintain happiness at every moment. టైం మెయింటెనెన్స్ ఎలా ఉంటది అంటే మీకు ఇన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఈ రోజు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఒకటి, టైం ఉన్నప్పుడు చేస్తాము అనేది కామన్ మ్యాన్ థింకింగ్. చేస్తే టైంకి అయిపోతుంది అనేది సక్సెస్ఫుల్ పర్సన్ థింకింగ్. ఓకే, చేద్దాం, ఫస్ట్ చేద్దాం, చేస్తూ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, బాగా
యాక్షన్ నేర్చుకున్న తర్వాత సినిమాలు చేస్తానడం వేరే, ఫస్ట్ సినిమాలు స్టార్ట్ చేసి దాంట్లో నేర్చుకోవడం వేరే. సో డైలీ కూడా మార్నింగ్ మెడిటేషన్ 1 hour ఉంటది, ఈవినింగ్ మెడిటేషన్ 1 hour ఉంటది, 2 గంటలు అక్కడే వెళ్ళిపోయింది. ప్రొఫెషన్ 12 hours 13 hours ఉంటది, దాంట్లో మధ్యలో 2 గంటలు షూటింగ్ ఉంటది. సో 16-17 hours అక్కడే అయిపోతుంది. నో రెస్ట్. సో నైట్ పడుకోవడమే రెస్ట్ అంతే. సో ఆ పడుకోవడం ముందు కూడా మెడిటేషన్ ఉంటది, లేస్తూనే మెడిటేషన్ ఉంటది. అట్లా స్లీప్ ను కూడా మెడిటేషన్ తో కవర్ చేస్తా. అండ్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. చాలా సర్జరీస్ అప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వగలరు. మీరు జనాలకు కూడా మెడిటేషన్ మీద ఎక్కువ చెప్తూ ఉంటారు. మెడిటేషన్ చెప్పడానికి ఇదంతా స్టార్ట్ చేసాము, అది మెడిటేషన్ నుంచి కామెడీకి. బట్ దట్ ఈస్ ఆల్సో గివెన్ బెస్ట్ రిజల్ట్ బై గ్రేస్ ఆఫ్ గురు. మా గురువు గారి దయ వల్ల నేను ప్రజలకు ఏం అందించాలనేది కూడా నాకు అర్థమైంది. మీ గురువు గారి గురించి ఎవరు? కమలేష్ డి పటేల్ గారు అని చెప్పేసి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ గైడ్, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర మిషన్, హైదరాబాద్ కన్నా శాంతివనంలో ఉంటారు. సో ఆయన కోసం నేను చేసిన ఎఫర్ట్ ఇదంతా. హార్ట్ఫుల్నెస్ అని చెప్పేసి అది పబ్లిక్ లెక్ తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేస్తే, ధ్యానం కంటే కూడా ముఖ్యము హ్యాపీగా ఉంచడం. ఇప్పుడు మన ఇద్దరి మధ్య రిలేషన్ వచ్చినావా, నీ డబ్బులు తీసుకున్నావా, నేను డబ్బులు తీసుకున్నానా, బిజినెస్ అయిపోయిందా, పోయినామా, రొటీన్ ఒక 100 ఏళ్ళు చేసిన తర్వాత కూడా అదే రొటీన్ ఉంటది. బట్ వచ్చినామా, అంజన్ బాగున్నావా, అసలు 2 జోకులు వేసినావా, మీరు 2 జోకులు వేసినారా, మా సార్తో ఉంటే 2 గంటలు బాగుంటది. ఆ ఫీలింగ్ తో ఆ కంపాషన్ క్రియేట్ చేసుకుంటూ, ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి అనిపించింది. సో అబ్బా టీవీతో అది చాలా కనెక్టివిటీ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఫేమస్ అని చెప్పను, కనెక్టివిటీ. ఈ రోజు పొద్దున్నే పెళ్లికి వెళ్ళాను ధర్మవరంలో, అంటే నేను ఎవరో కూడా తెలీదు, వచ్చి సడన్ గా జిమ్మి చేసుకుని ఆడ కింద మాదిరి చేస్తాను వీడియోలు. ఏందన్నా స్టైలా, అసలు నిజంగా అడుక్కున్నట్టు ఉందంటే, నేను అడుక్కుంటే నీకు ఇష్టం ఉన్నట్టుంది అన్న. అందులో వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ బాబాయ్ వచ్చాడు, వచ్చేసి చేయి తీసి మాట్లాడరా గాడిదేవాడు, ఆయన పెద్ద డాక్టర్ ఆయన. అంటే డాక్టర్ ఇప్పుడు డాక్టర్ గా స్వామి అన్ని నటిస్తాంటాడా, ఫేస్బుక్ లో అన్ని వస్తాంటే నేను దడ్డి చూసిన అయిపోయా అని అంటున్నాడు అనమాట. సో కనెక్టివిటీ, basically connectivity. So I entered into people's heart through lot of sense of humor, basic common things. So hype, elevation ఇట్లా కాకుండా కామన్ థింగ్స్ వాళ్ళ రొటీన్ లైఫ్ లో టచ్ అయ్యే వాటిని అన్నింటిని టచ్ చేస్తూ వాళ్ళ హార్ట్స్ లోకి వెళ్ళడం జరిగింది. కామన్ గా లోకల్ లాంగ్వేజ్ తో పాటు లోకల్ పరిసరాలను కూడా, నాకు తెలిసి దేవరకొండ దగ్గర ఎక్కువ షూట్ చేస్తాం. దేవరకొండ దగ్గర స్టెప్స్ కింద ఇందాక మీరు అడుక్కు తినే వేషం అని చెప్పారు, వీటి గురించి మళ్ళీ దాంట్లో కూడా మీరు వచ్చిన 10 రూపాయల్లో ఇద్దరికి రావాలా, నాకు రావాలనేది, అంటే ఇవన్నీ కామన్ గా జరుగుతా ఉంటాయి. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయంకరంగా కొట్లాడుకుంటారు, వాడికి 5 రూపాయలతో పెద్ద యుద్ధం నడుస్తుంటది, మర్డర్లు కూడా చేసుకుంటే పరిస్థితి. కానీ అవి నేచురల్ గా మీరు యాక్టింగ్ గా కాకుండా దాన్ని చూపించడం కూడా సూపర్. అదే యాక్చువల్ గా చాలా మందికి నేను బెగ్గింగ్ చేసిన వీడియోలు అన్ని ఇష్టమే, ఎందుకంటే అడక్క తినాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాకు తెలిసి అదే అనిపిస్తుంది. నా బెగ్గింగ్ వీడియోలన్నీ హిట్. నేను శివ ఒకటి చేసినాము, శివ నేను అడుక్కున్నది విపరీతమైన హిట్. నాకు అనిపించింది ప్రజలు నేను అడుక్కోవాలని కోరుకుంటున్నారేమో, మాస్టర్ అది మాత్రం జరగలేదు చెప్తా. సో అదొక టైప్ ఆఫ్ అయిపోయింది. సో ఆ రూపకంగా అడుక్కు తినేసాం, ఇంకా నాకు అడుక్కు తినడం రాదు, రాదు అనేది అయిపోయింది అనమాట. సో మనం లైఫ్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో బతకాలి, పాజిటివ్ ఎనర్జీతో ఉండాలనేది అబ్బా టీవీ ద్వారా నేను నేర్చుకున్న లెసన్. ఎట్లంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ లో చాలా సీరియస్ గా ఉంటాం, చాలా సార్లు ఫస్ట్ సీరియస్ గానే ఉంటాండి. పేషెంట్లు ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసి తిట్టి పడేసండి, సార్ మీరు కామెడీ చేస్తా అంటారు, మళ్ళీ ఇటుకు వస్తే తిడతారు కదా సార్ అంటే, కర్మరావు బాబు నేను నవ్వుతానే చెప్తా సీరియస్ గా ఉంది చూసుకోండి. కామెడీ లాస్ట్ కి నేను ఎట్లయిపోయిందంటే, వీడితో ఏం మాట్లాడి ఏం సీరియస్ అయితే ఏమైతుందో నవ్వుతానే మాట్లాడదాం, సీరియస్ థింగ్స్ కూడా నవ్వుతానే మాట్లాడడం అలవాటైంది అనమాట. అట్లయింది. నేను కామన్ గా చాలా మంది డాక్టర్లను చూస్తుంటా, ఒక ఎంబీబీఎస్ అయిపోగానే ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, హాస్పిటల్ తో బిజినెస్ చేయాలి, కోట్ల టర్న్ ఓవర్ చేయాలి, లేదా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా 4-5 క్లినిక్ లో పెట్టుకొని పొద్దున సాయంకాలం సంపాదించుకుంటుండాలి. సంపాదనే మార్గం అంటే వాళ్ళు టాలెంటెడే, అంటే వాళ్ళ ప్రొఫెషన్ వరకే పరిమితం అవుతారు, మనీ గానీ లేకపోతే ప్రొఫెషన్ వరకే. వాళ్ళు కూడా చాలా వరకు మీరు చెప్తున్నట్లు 17 hours 16 hours ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొంత డాక్టర్లకి అపాయింట్మెంట్లు కూడా దొరకవు, అంత బిజీ కూడా ఉంటారు. మీకు ఎప్పుడు అనిపించలేదా నేను సంపాదించే స్కోప్ చాలా ఉంది, నేను ఎందుకు ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నా దీని మీద అని? టైం వేస్ట్ ఏం కావట్లా, టైం వేస్ట్ ఎక్కడ సంపాదిస్తున్నారు బానే ఉంది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళండి
పిలిచి మరి ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించేటట్టున్నారు. ఉంది ప్రొఫెషన్ లో ఇన్కమ్ బాగానే ఉంది, హైట్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, వీఆర్ ఎంజాయింగ్ ద ఎవ్రీథింగ్. దాని గురించి అయితే ఇష్యూ ఏం లేదు. సో ఐఎమ్ డూయింగ్ మా గురువు గారు సూచించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే రోగాన్ని బట్టి నువ్వు చేసిన ట్రీట్మెంట్ బట్టి తగినంత ఫీజు మాత్రమే తీసుకొని ఒక గైడ్ లైన్ ఉంది మా గురువు గారి దగ్గర నుంచి. సో ఆ తగినంత ఫీజు కాకుండా పోతే నేను ఏమన్నా మళ్ళీ కర్మ చేసినట్టు అవుతుందేమో అని ఒక భయంతోనూ ప్లస్ అదొక అలవాట్లాగా మారిపోయి ఎంతో ఛార్జ్ చేయాలి అంతే ఛార్జ్ చేస్తున్నాం, ఎంత చేయాలని చేస్తున్నాం. బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాం. 24 hours వర్కింగ్ చేస్తున్నాం. ఇంతకంటే నేనేం చేయలేను. సో ఇట్స్ నాట్ బిజినెస్ ఆర్ ఇట్స్ నాట్ ఏ సర్వీస్. అంత సర్వీస్ లోకి వెళ్ళిపోతాను. సపరేట్ గా బిజినెస్ చేయాలంటే సో వీఆర్ గివింగ్ దట్. ఫ్యామిలీ ఎలా ఉంటది? మీ పిల్లలు కానీ మీ కామెడీ చూస్తూ నవ్వుతుంటారా వాళ్ళు కూడా, లేకపోతే అసలు అర్థం కాలేదు, తర్వాత అడాప్ట్ అయ్యారు మెల్లగా. ఇప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ లో డాడీ ఈజ్ షోన్ లైక్ ఏ హీరో. డాడీలోని గొప్పతనాన్ని గుర్తించారు వాళ్ళు. సో TV9 లో మార్చి 21, 2021 మార్చ్ లో నా ప్రోగ్రామ్ TV9 సూపర్ ప్రైమ్ టైమ్ లో వచ్చింది. అంతవరకు నేను కామన్ మ్యాన్ ఒక రకంగా చెప్పాలంటే మా బంధువులందరి మధ్య కూడా. ఒక్కసారిగా అక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి నా గురించి అంత హైప్ లో చెప్పేసరికి హిందీ స్టేట్ లెవెల్ వీడు ఇంత ఫేమస్ అని ఒక ఎలివేషన్ లోకి వెళ్ళారు అన్నమాట. వాళ్ళ దాంట్లోకి ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళారు. సో దట్స్ అప్పటి నుంచి వాళ్ళ అండర్స్టాండింగ్ మారింది. అంటే ఇప్పుడు బ్రాండ్ పడే వరకు కూడా కొద్దిగా మారదు కదా, బ్రాండ్ పడిన తర్వాత మారుతుంది, పర్సెప్షన్ మారుతుంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు స్టార్టింగ్ లో, అంటే మీరు వీడియోలు స్టార్ట్ చేసేటప్పుడు తిట్టేవారంటే ఏందో మీ డాడీ అంతా తిక్క చేస్తున్నాడు రా అది ఇదని తిట్టారంట. ఇప్పుడు ప్రెసెంట్ మారిపోయారు, మీ నాన్న సెలబ్రిటీ రా బాబు, పర్సెప్షన్ ఇచ్చేది. అంతే. బ్రాండింగ్ పెరిగే కొద్దీ బ్రాండ్ బట్టి కూడా మన మీద ప్రజల అభిప్రాయం మారుతుంది. అంటే బ్రాండ్ క్రియేట్ చేయడం అంటారు చూడు తాత. ఆయన ఎవరు అసలు, ఆయన మామూలు మనిషి, బెగ్గర్, ఒక రోడ్ సైడ్ బెగ్గర్. ఇప్పుడు నిన్న మొన్న వీడియో అల్లు అర్జున్ ఇష్యూ కూడా ఆయన వాడుకొని తిడుతున్నారు. సో ఆయనతో చేయించుకుంటున్నారు. ఒక రకంగా పర్సెప్షన్ చేంజ్ అవుతుందండి. సో దట్స్ వై చెప్తుంటా మా పిల్లలకు కూడా, ఒరే నువ్వు ఫస్ట్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసి నీ గురించి ఒక గొప్పతనం క్రియేట్ చేసుకోవాలా. కంటిన్యూగా నువ్వు పట్టుకున్న సిద్ధాంతాల మీద వర్క్ చేయి. దెన్ యూ విల్ బి ఎలివేటెడ్, దెన్ యూ విల్ బి నేమ్డ్, దెన్ పీపుల్ విల్ ఫాలో యూ. ఆ ట్రెండ్ ఫాలో అవుతారు. అప్పుడు అంతవరకు యు ఆర్ అనానిమస్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీ పిల్లలు ఇద్దరండి? ఇద్దరు అబ్బాయిల. వాళ్ళకి మీ హ్యూమరస్ గానీ మీ ఇద్దరికి ఉంది. చిన్నోడు బాగా హ్యూమరస్ గా స్క్రీన్ మీదకి వస్తాడు, పెద్దోడు స్క్రీన్ మీదకి రాడు. కానీ వాడికి నాకంటే ఎక్కువ హ్యూమర్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. చిన్నోడు స్క్రీన్ మీద షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాడు, నాతో వచ్చి యాక్షన్ చేస్తుంటాడు. చిన్నోడికి ఉంది కొద్దిగా మంచి స్కిల్ ఉంది. పెద్దోడు అంతా సైలెంట్, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. అది ఇష్టపడ్డా అనమాట. వద్దు డాడీ నాకు వీడియో పెట్టద్దు, నా ఫోటో కూడా పెట్టదు నువ్వు పబ్లిక్ లో అంటుంటాడు. మీ మిస్సెస్ వాళ్ళు ఫార్మసిస్ట్ వాళ్ళు అంటే ఫస్ట్ లో విసుక్కున్నారు. కానీ ఇప్పుడు వీడు సామాన్యుడు కదా, వీడు సెలబ్రిటీ అంతే. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇక్కడ ఉంటారా? ఫాదర్ చనిపోయారు 2019 లో. అమ్మ ఉంటది ఇక్కడే. సో మా అమ్మకు కూడా ఫస్ట్ లో ఎందో వీడు ఆడోళ్ళు నింబడి తిరుగుతాడు, వీడు కొంపకి ఏం తెస్తాడో అనుకున్నది. మెల్లగా అంతా జస్ట్ కామన్ గా అందరూ వీడియోలు చేస్తున్నారు, బీవాడు చేస్తున్నాడు అంతే అని రియలైజ్ అయితే మెల్లగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయితే ఎక్కడికి వెళ్తామా అని కొడుకు బల గ్రేట్ అమ్మా అని పొగిడేసరికి నా మంచి కొడుకునే కన్నా ఫీల్ అవుతుంటది. సో అట్లా మన స్టేజ్ కూడా ఒకసారి అవతల పర్సెప్షన్ చేంజ్ చేసేస్తుంది. మన బ్రాండింగ్ అవతల పర్సెప్షన్ చాలా చేంజ్ చేస్తారు. నేను చాలా వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేసిన, ఒక లేడీతో చేస్తా అంటే ఈమె వైఫ్ అనుకుంటుంటాం. మరి మీరు 10 వీడియోల తర్వాత మార్చేసరికి ఎవరు మీ వైఫ్, నిజంగా ఇళ్ళలో ఎవరు వైఫ్, మీకు ఎంతమంది భార్యలు? అంటే ఆఫ్ ద స్క్రీన్ కాదు, స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ 10-12 మంది ఉన్నారు. 10-12 మంది వైఫ్లు ఉన్నారు. ఆన్ స్క్రీన్ 10-12 మంది ఉన్నారు. ఆఫ్ స్క్రీన్ ఒకరేలే. ఆఫ్ స్క్రీన్ కూడా ఎక్కువ మందిని పెట్టుకుంటే తోలు తీసేస్తారు. లవ్ స్టోరీస్ ఏం లేవా కాలేజ్ టైంలో? ఉంటాయండి. అది ఇన్ఫాక్చుయేషన్. అంటే ఏంటంటే నేను బాగా హైపర్ టైప్ అన్నమాట, కొద్దిగా అల్లరి ఎక్కువ, హైపర్ టైప్. సో కాలేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తే ఇష్టపడడం అనేది కామన్. సో నాకు ఆశ ఎక్కువ, బేసిక్ గా హైపర్ చెప్తున్నా కదా, ఆశ ఏదైనా కానీ తొందరగా ఆశపడ్డం, తొందరగా చూసుకోవడం. సో అమ్మాయి అందంగా ఉందంటే ఆశపడ్డం, అట్లా ఉండేది. అట్లా కొద్దిగా వ్యామోహం సైడ్ వెళ్ళాము. బట్ ఎవరిని అప్రోచ్ అవ్వడం ఇట్లాంటివి లేదు. మన మెంటాలిటీ డిఫరెంట్, షార్ప్ కట్స్ అనమాట. హలో ఏం పోదామా, లవ్ చేసుకుందామా అంటే నో అంటేనే వద్దు, నెక్స్ట్ ఫిగర్ అంతే.
అమ్మో ఇది వద్దండి నీకు ఆ రోజంతా చేతులు కోసుకోవడాలు కాళ్ళు కోసుకోవడాలు నాయి జంతది లేదా ఓకే నెక్స్ట్ ఫిగర్ అంతే నెక్స్ట్ అమ్మాయి అంతే ఈ రోజు బాధపడి ఉంటారు అనుకుంటున్నావు నువ్వు. ఆ రోజు నేను వద్దన్న ఫిగర్ ఈ రోజు నిజంగా గుర్తు పెట్టుకుంటే ఏమో బాధపడినట్టే ఉండదు ఇప్పటికీ మాట్లాడుతుంటాం రొటీన్ గా చాట్ చేస్తుంటాం అందరితో వాళ్ళ హస్బెండ్స్ తో మాట్లాడుతుంటాం అందరితో మాట్లాడుతాం. అలా కాదు యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎవరైనా ప్రపోజ్ చేసినా అట్లే ఉండదు లైఫ్ లో రియాలిటీ. ఆ రోజు అంత గట్టిగా నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదులేండి అంత డీప్ వెళ్ళడం లేదు అంత మనకు అంటే లైట్ మెంటాలిటీ. అంటే లేడీస్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా కోసమే బతకాలనేది వాళ్ళ ఆశ. యూత్ ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంకా ఆమె కోసం బతికినట్టు కొన్ని రోజులు యాక్షన్ చేస్తారు. అందువల్ల అమ్మాయిలు తొందరగా వాళ్ళ హార్ట్ లో స్పేస్ ఇచ్చిన తర్వాత బాధపడతారు. మనం అట్లా చేయం కదా. నీకు బిస్కెట్లు ఇష్టమా తెచ్చుకొని తిని అంతే అంతే. సో అట్లా కాలేజ్ డేస్ లో ఇన్ఫాక్చుయేషన్ వరకు వెళ్ళాం కానీ అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కాలేజ్ లైఫ్ ఇట్ స్టార్టెడ్ స్పిరిచువాలిటీ. అన్నోయింగ్లీ సడన్లీ జంప్డ్ ఇంటూ స్పిరిచువాలిటీ. సో స్పిరిచువాలిటీకి వెళ్ళిన తర్వాత లైఫ్ థియరీసే మారిపోయినాయి నాకు. టోటల్ థియరీసే చేంజ్ అయిపోయింది. లైఫ్ పర్స్పెక్షన్ చేంజ్. అసలు బతకడం ఎందుకోసం. ఒక పక్క మెటీరియల్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, పిల్లల్ని బాధిస్తున్నాం, వాళ్ళని పార్కులు తిప్పుతున్నాం, చదివిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ పర్స్పెక్షన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ త్రూ రామచంద్ర మిషన్ ఫర్ మీ. ఓకే, చాలా డిఫరెంట్. అసలు మనం ఎందుకు బతుకుతున్నాం అనేది ఒక డాక్టర్ గా చూస్తే ఆరోగ్యం కోసం, ఒక మనిషిగా చూస్తే ఈ సమాజంలో ఒక వ్యక్తిగా చూస్తే ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను పొగడాలి. ఇది మామూలు కామన్ మెన్ పర్సెప్షన్ అది. బట్ ఒక స్పిరిచువలిస్ట్ గా సడన్ గా లోపలికి వెళ్ళి చూస్తే ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్ వెరీ బిగ్. ఓకే, ఒక యోగి, ఒక ముని, ఒక ఋషి వీళ్ళు సాధించిన స్థితులకు ఈక్వల్ గా ఉన్నాయి లోపల సాధించాల్సినవి. వాటి వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ఎ టైం వేస్ట్. ఒక డాక్టర్ అయ్యారు, సూపర్ స్పెషలిస్ట్ అయ్యారు, స్పెషలిస్ట్ అయ్యారు, సూపర్ స్పెషలిస్ట్ అయ్యారు. మీ వైద్యం ఎలా మారిపోతుంది, మీ వల్ల బెనిఫిట్ ఎంత వస్తుంది సొసైటీకి. అట్లాగే స్పిరిచువాలిటీలో కూడా లోపలికి వెళ్ళే కొద్దీ సొసైటీకి మన వల్ల బెనిఫిట్స్ అలా ఉంటాయి. దట్స్ వాట్ ఐ పర్సీవ్డ్. సో నాలో కూడా కోపము ఈగో ఉండింది బాగా. ఓకే, అవి తగ్గడానికి స్పిరిచువాలిటీనే హెల్ప్ చేసింది. అదర్వైజ్ నార్మల్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్న డాక్టర్ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఇంకోటి ఎవడో కూర్చొని మాట్లాడేవాడే. ప్రాబబ్లీ అంతే. సో స్పిరిచువాలిటీ వల్ల లైఫ్ పర్స్పెక్షన్ చేంజ్ అయింది. ఐ లెఫ్ట్ నాన్ వెజిటేరియన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ జాయినింగ్ 3 months. ఓకే, విత్ ఇన్ 3 months నాన్ వెజ్ నాన్ వెజ్ తినరు. 23 years అయింది. పక్కన ఎవరైనా కూర్చొని తిన్నా కూడా వద్దని చెప్తాను. నా పిల్లలకి నేను తినమని చెప్తాను, వాళ్ళకి తిన్నాను. డాక్టర్ గా మీరు డాక్టర్ ఎంబీబీఎస్ చదివారు, లేకపోతే డాక్టర్ గా మీరు నాన్ వెజ్ మానేయడం అనేది మీ ఓన్, అది మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు. కానీ జనాలకి నాన్ వెజ్ తింటే మంచిదే చెడ్డదా? సో ఫుడ్ వైజ్, బాడీ కన్స్ట్రక్షన్ వైజ్ దట్ ఈస్ బెస్ట్. బట్ స్పిరిచువల్ వైజ్ అదే ప్రోటీన్స్ త్రూ వెజిటేరియన్ డైట్ ఆల్సో యూ కెన్ గెట్. సో వెజిటేరియన్స్ గా ఉంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ బెస్ట్. వెజిటేరియన్ గా స్పిరిచువలిస్ట్ గా ఉండాలి అనుకుంటే వెజిటేరియన్ ఇస్ బెస్ట్ చాయిస్. లేదు నాకు నచ్చినట్టు బతకాలనుకుంటే నీకు నచ్చిన ఫుడ్ బెస్ట్ చాయిస్. అది పాండే మీరంతా బాగుంటే మీకు నచ్చింది తినమని బెస్ట్ చాయిస్. అంతే తప్ప ఇది తినొద్దు అది తినొద్దు అనేది నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. నా పిల్లలు తింటా అంటారు. అడిగాడు మా పెద్దోడు చాలా సార్లు, ఎందుకు డాడీ నువ్వు తినవు మమ్మల్ని తినమంటావు, వాట్ ఈస్ ద రీజన్ అన్నాడు. దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, విల్ మెచ్యూర్ వన్ డే అని చెప్పాను. సో ప్రోటీన్ వైజ్ తినమంటాం. హ్యూమన్ అనిమల్ ప్రోటీన్ ఈస్ బెస్ట్ ప్రోటీన్ ఫర్ బాడీ రీకన్స్ట్రక్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ద సోల్ ఈజ్ ఆల్సో దేర్. ఆ సోల్ ని కూడా మనం ఏదో పట్టించుకోవాలి కదా. సో మాయలో ఉంచబడుతుంది. డాక్టర్ గా మీ పిల్లల్ని కూడా చూసింటారుగా, చిన్నప్పుడు మీరే ట్రీట్మెంట్ చేసింటారుగా. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక డైలాగ్ ఉంటది, ఒక కత్తి ఆపరేషన్ చేసినప్పుడు చేయి వణుకుతుంది. అది వణుకుతుంది ఎందుకంటే మన పిల్లలు అయితే ఒక ఇక్కడ మన పిల్లలు తన పిల్లలు అని కాదు, అటాచ్మెంట్ మేక్స్ స్కిల్స్ ఇంపర్ఫెక్ట్. స్కిల్స్ ని తగ్గించేస్తాయి. ఎందుకంటే మా పెద్దోడికి లాప్రోస్కోపీ చేయాల్సి వచ్చింది, అపెండిక్స్. మదర్ సార్ అప్పగిచ్చేసి నేను బయటకు వచ్చేసి నా వల్ల కాదా. ఓకే, అంతే కదా. సో అటాచ్మెంట్ ఎమోషన్ అనేది డెఫినెట్ గా ఫైన్ స్కిల్స్ ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఎమోషన్ అయినప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో నేనే భయపడినా, నా చిన్నోడికి దెబ్బ తగిలింది, కుట్లేయాల్సి వేరే డాక్టర్ పిలిపించి కుట్లేరు నాకు. మీరు ఎంతమందికి వేసింటారు? రోజు 3 వేస్తాం. అంటే అట్లాగే చేసేది నాకు కూడా రాదు. ఎందుకంటే పిల్లలు అంటే నాకు ఇష్టం. అవును, వాళ్ళ మీద విపరీతమైన వ్యామోహం నాకు.
మోజు మేమ. సో వాళ్ళ కోసం బతుకుతున్నాను లిటరల్లీ. నవ్ డేస్ ఐఎమ్ లివింగ్ ఓన్లీ ఫర్ 2 kids అంతే. సో Okay. వాళ్ళ కోసమే ఉన్నాము. సో వాళ్ళకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, తట్టుకోలేరు. పెయిన్ ఉంటది. డాక్టర్ ఏ డాక్టర్ పరిస్థితి కానీ అదే ఆల్మోస్ట్ కామన్ హార్ట్ ఉన్నవాడు ఎవడు పరిస్థితి ఎవరికైనా అదే అదే. అంతే. మామూలుగా అయితే నేను డాక్టర్ని నా కొడుకులకి ఏమైనా నేనే ట్రీట్ చేస్తా, వాళ్ళకంటే బెటర్ గా పెరటి చేస్తా. చెట్టు వైద్యానికి పని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? ఎందుకంటే మనకు తెలిసిన పిల్లోడు ఎలా అని చెప్పి సమ్ హిస్టరీ మిస్ అవుతుంటాం, సమ్ క్లినికల్ ఫైండింగ్స్ మిస్ అవుతుంటాం. ఓకే దట్ ఈస్ అ కామన్ మిస్టేక్ వి డు యాజ్ ఎ డాక్టర్. ఓకే కామన్ మిస్టేక్ కూడా జరుగుతుంటది. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళ డాక్టర్ ని సడన్ స్పెషలిస్ట్ దగ్గరికి చూపించేస్తారు వెంటనే. ఎందుకంటే ఎక్కడో చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఎమోషన్ మీద, అట్లా. మీరు చిన్నపిల్లల డాక్టర్, మిమ్మల్ని బాగా అంటే బాధ పెట్టినట్టు ఏమన్నా ఉన్నాయా ట్రీట్మెంట్ లో? చిన్నపిల్లలు కొట్టించుకోవడం తోట తక్కువ. పేషెంట్లు చనిపోతుంటారు అప్పుడప్పుడు, ఎందుకంటే మాల్ఫార్మేషన్స్ పుట్టడమే స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండదు వాళ్ళు. ఓకే సో మాక్సిమం రిపేర్ ఇస్తాం. సో అంత రిపేర్ చేసినా కూడా సస్టైనబిలిటీ ఉండదు సమ్ టైమ్స్. అట్లా లేనప్పుడు దే విల్ అటాక్ అన్ అస్. అంటే ఎమోషనల్ గా అటాక్ చేస్తారు, ఫిజికల్ గా అటాక్ చేస్తారు. సో ఇండియాలో ఫిజికల్ గా అటాక్ అనేది బాగుంది అనమాట. సో అందువల్ల అట్లాంటివి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఉంటాయి ఇక పిల్లలకి చంపాలని ఎవరికి చంపం, కొంచెం ఉండదులేండి. సాధ్యమైనంత వరకు లైఫ్ ఎండ్ కాకుండా చూస్తున్నాం. ఓకే, మీరు బాగా ట్రీట్మెంట్ చేసింటారు అద్భుతంగా. ఇన్ని పరిస్థితులు ఈ పిల్లగాన్ని మనం బతికేయాలి, అయినా కూడా మీరు అన్ని కాన్ఫిడెన్స్, మీరు ఓవర్ అన్ని ఫుల్ ఎఫర్ట్ పెడతాము. సమ్ టైమ్స్ గాడ్ ఇస్ దేర్ అంతే అంటారా? ఐ నీడ్ టు బిలీవ్. ఐ వాజ్ ఫోర్స్డ్ టు బిలీవ్ దట్ థింగ్ అనమాట. సక్సెస్ కాదనుకున్న సర్జరీస్ సక్సెస్ అయినాయి, ఫెయిల్ అవ్వదు అనుకున్న సర్జరీస్ ఫెయిల్ అయినాయి. అంటే లెస్ దాన్ 0.1%. అంతేలే, ఎందుకంటే హ్యూమన్ స్కిల్స్ ఇక్కడ 99.9% వర్కౌట్ అవుతాయి. అవును. సర్జరీలో స్కిల్ లేక ఫెయిల్ అయితే అది మన ఫాల్టే. సర్జరీ అంతా కరెక్ట్ ఉంది అనుకోవడం, కరెక్ట్ గా జరగడం అనేది 0.1% అది. నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది డాక్టర్. మీరు మామూలుగా బైపీసీ తీసుకుంటారు, ఫస్ట్ లో మీతో కప్పలు కోపిస్తారు. అవును అవును. అది యానిమల్ కాబట్టి మీకు పెద్దగా అనిపించింది. అవును. అదే మీరు మళ్ళీ సర్జరీకి వచ్చే లోపల అది కూడా బేబీస్ అంటే అది అలవాటు అవుతుంది అసలు, స్టెప్ బై స్టెప్ అలవాటు అవుతుంది. ఫస్ట్ కెడావర్ అంటారు, శవాన్ని కోయడం మొదలవుతుంది. అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత క్లినికల్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు ఆ పేషెంట్ వాసనే తట్టుకోలేము, వార్డ్స్ లో వాసన అదంతా తట్టుకోలేము. సో అక్కడి నుంచి మెల్లగా అలవాటు అయితే మెల్లగా జబ్బును యాక్సెప్ట్ చేయడం, జబ్బును అప్రోచ్ అవ్వడం, మెల్లమెల్లగా వస్తూ ఒక స్టేజ్ కి వచ్చేసరికి, అంటే స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అంతే. ఇప్పుడు మనం సడన్ గా మటన్ షాప్ పోయినాం అనుకో, మటనే తినలేం. ఎందుకంటే ఆ స్మెల్ అదంతా భరించలేదు. ఏందబ్బా పొట్టేలు నరుకుతున్నారా అనిపిస్తుంది. ఇంట్లో మాత్రం కూర్చొని పీక తింటాం. సడన్ గా మటన్ షాప్ పోయినాం అంటే అక్కడ వాతావరణం మనకు సెట్ కాదు, కానీ అక్కడ కట్ చేసామని అదంతా నథింగ్ అనమాట. 100 రూపాయలు వచ్చిందా లేదని వాడి మైండ్ లో ఉంటుంది. అట్లా ఇప్పుడు మంది కూడా ప్రొఫెషన్ లో చిన్న పిల్లోడా పెద్ద పిల్లోడా ఏముండదు, స్కిల్ అలవాటు అయిపోయిన స్కిల్ మీద వెళ్ళిపోతా ఉంటాం. ఇంకోటి, జమిలీ ఎలక్షన్ లో ఏమైనా మీరు పోటీ చేస్తున్నారా మీ పార్టీ తరఫున? ఆహా పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేయడం లేదు, ఎందుకంటే నేను ఎవరి ఓట్లు చీల్చదలుచుకోలేదు. మీరు ఎవరి పక్షాన ఉండకూడదు, అయితే డైరెక్ట్ సీఎం పిఎం అవుతాం కానీ నో మధ్యలో ఓట్లు చీల్చెప్పమ్మా పద్ధతి కానీ మెకానిజం కానీ లేదు. ఎందుకు వచ్చింది థర్డ్ పార్టీ ఒకటి పెట్టాలి, దానికి ఆహా అంటే ఆల్ హ్యాపీస్ పార్టీ అని పెట్టారు. సోషల్ గా పెట్టుకున్నాము. సో పొలిటికల్ గా అంటే మనకు తెలియదు, అదంతా పొలిటిక్స్ కూడా రావు మనకి. సో ఏదో కామెడీగా ఉంటది కానీ ఆల్ హ్యాపీస్ అని పార్టీ పెట్టాము. అది అంటే మనకు స్కిల్స్ లేవు బేసిక్ గా. దానికోసం అబ్బా టీవీ పెట్టినది. అబ్బా టీవీ నాకు సొంతంగా పార్టీ ఉన్నప్పుడు సొంతంగా ఛానల్ ఉండాలని అబ్బా టీవీ పెట్టండి రా అని February 18th 2018 లో స్టార్ట్ చేసినాం. ఆ నేమ్ చేసింది ఆ రోజే. ఏంది సార్ అబ్బా టీవీ అని బాగుంది అంటే బాగుంటది వాడదాం మీరు నుంచి అనుకున్నాం. అబ్బా టీవీ వచ్చేసింది, ఆహా పార్టీ లోపలికి వెళ్ళిపోయింది. అంటే ముందు ఆహా పార్టీనే పెట్టారా? ఫస్ట్ ఆహా పార్టీ, అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ లో పెట్టారా? ఫస్ట్ సోషల్ పబ్లిసిటీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అన్న అరటికే గుర్తుతో ఒకటి పెట్టండి, అరటికే గుర్తు మాది, అరటికే గుర్తు ఇట్లుంటది అరటికే కూడా. అంటే కామెడీగానే చేసాం అనమాట. కామెడీగానే చేసాం. అప్పట్లో మోడీ గారు ఇంత పెద్ద పర్సనాలిటీ అని మనకు తెలియక మోడీ గారి మీద మోడీ గారి ఇమేజెస్ కట్ చేసి నా దగ్గర కూర్చోబెట్టుకున్నట్టు మేమిద్దరం కలిసి భోజనం చేసుకుంటూ రాజకీయాల గురించి దేశం గురించి మాట్లాడుతున్నట్టు ఇట్లాంటి కామిక్స్ చేసేవాళ్ళం, మీమ్స్ చేసేవాళ్ళము. మెల్లమెల్లగా అమ్మో ఆయన చాలా పెద్దగా పెరిగిపోయాడు. ఆ పార్టీ అట్లా మూలను పడిపోయింది, అబ్బా టీవీ నిలబడింది. ఇట్స్ రన్నింగ్ వెరీ గుడ్.
ఇప్పుడు మీ మీ మీమ్స్ కానీ లేకపోతే మీ షార్ట్ వీడియోస్ కానీ అందరు చూస్తుంటారు, Yeah. చాలా కామెంట్స్ వస్తుంటాయి. కొంతమందికి రాయలసీమ యాసలో చేస్తారు కాబట్టి కొన్ని స్టేట్స్ నుంచి మీకు ఏమైనా కామెంట్స్ వస్తాయి, ఈ భాష ఏంది, మీనింగ్ లేంది అనే అర్థాలు తెలియకపోవడం కానీ ఇట్లా ఏమైనా అడుగుతుంటారు? మీనింగ్స్ అడుగుతారు కానీ భాష ఏందని ఎవరు అడగలేదు. భాష అర్థమవుతుంది కానీ మీనింగ్ అర్థం Meaning కాదు. అర్థం ఇప్పుడు మొన్ననే డౌల్ గాడు అన్నాము. డౌల్ గా డౌలు అంటే ఏంది, మన దగ్గర డౌల్ తెలుసు. డౌల్ అంటే ఏందన్నారు, మళ్ళీ అవులై. అవును, అవులై అనేది కూడా తెలీదు, మనకు తెలియదు. హౌలే అంటారా అక్కడ హౌలే, మనది అవులాయ్. అండ్ దెంకొని రానేది, కొండోని రానేది. కొండోని రా అంటే ఏంది, కొండోని వచ్చేది అంటే మన కామన్ పల్లెల్లో కామన్ పదం అది. రే బయట పోయి గోధుమ పిండి కొండ్రాపోరా అంటాం, కొండోని వచ్చేది ఏంటి అంటారు. ఇట్లాంటివి ఉంటాయి. భాషకు మీనింగ్స్ అడుగుతారు కానీ మీ భాష ఏందని ఎవరు అనలేదు ఇంతవరకు. ఈవెన్ రాయలసీమ తెలంగాణ వాళ్ళు కూడా బాగా యాక్సెప్ట్ చేసినారు, కోస్తాలో బాగా యాక్సెప్ట్ చేసినారు మనల్ని. అనంతపూర్ భాషలో మాధుర్యం చూపిస్తున్నారండి అని చెప్పేసి. మన జనార్దన్ రెడ్డి గారు అని మన ఐఏఎస్ కలెక్టర్ గా పనిచేసినారు. సార్ కూడా ఫోన్ చేశాడు ఈ మధ్య. ఫోన్ చేసి హరిప్రసాద్ యు ఆర్ డూయింగ్ వెరీ రియల్లీ గ్రేట్ జాబ్ హరిప్రసాద్, చాలా కామన్ సెన్స్ తో చాలా మందిని పడేస్తున్నావు అన్నాడు. అట్లాగే కోన శశిధర్ గారు అంటారు, ఫస్ట్ నా వీడియోలకు ఒక ఐఏఎస్ రికగ్నిషన్ వచ్చింది సార్ దగ్గరే. ఫస్ట్ పోస్ట్ పెడతా ఉన్నాం కదా వాట్సాప్ లో, సార్ నెంబర్ ఉండింది. సార్ కూడా బ్రాడ్కాస్ట్ లో ఇంక్లూడ్ అయింది, నేను చూసుకోలేదు. సో స్కూల్ ఫంక్షన్ లో కలిసినప్పుడు ఊరికి నిలబడుకోని వేరే వాళ్ళని అడిగా, సార్ కొద్ది పరిచయం చేయండి అన్న. అంటే అంటుంటే దిగాడు అనమాట, హరిప్రసాద్ బాయ్ నేను నీ పెద్ద ఫ్యాన్ అన్నాడు. అడున్న వాళ్ళందరూ షాక్ అయినారు, మరే నిజంగానే ఈయన చూస్తున్నాడా అంటే, దెబ్బ కొడతాను నువ్వు మారుస్తావు ఏదో రోజు సమాజాన్ని, కోన శశిధర్ గారు. సో అట్లా పెద్ద పెద్ద వాళ్ళు రికగ్నైజ్ అవుతున్నారు. మన భాషకు మన మాండలికానికి ద బెస్ట్ మార్క్స్ వేయించాం. మీరు ఎట్లా పట్టారు లాంగ్వేజ్ అంటే? మనకి ఊకే ఊర్లలో మీరు చదువుకునే పోయినారు, వేరే తిరుపతిలోను ఆడ ఇక్కడ చదువుకున్నారు. మీరు పూర్తి మన నార్పల్ లాంగ్వేజ్, అనంతపురం లాంగ్వేజ్ నార్పలే అయిండొచ్చు. ఇప్పుడు ఈ రోజు రేపు ఆ భాష మాట్లాడట్లే, మీ పిల్లలు కూడా మాట్లాడుతుంటారు నాకు తెలిసి. మాట్లాడుతున్నారు మీ పిల్లలకి అంటే మీతో మాట్లాడుతున్నారు మాక్సిమం. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ అని లేకపోతే లాంగ్వేజ్ ఏం లేదు. ఇది ఏమైందంటే నెల్లూరుకి వెళ్తే నెల్లూరు భాష అలవాటైంది నాకు. ఓకే, అనంతపురం వస్తే అది వెంటనే సైడ్ అయిపోయి 2 రోజులకి నార్పల్కి వచ్చేసినారు. అనంతపురంకు వచ్చేసిన వెంటనే నాకు అనంతపురం లాంగ్వేజ్ ఉంది. సో తిరుపతి, కోస్తా, నెల్లూరు, హైదరాబాద్ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నేను అనంతపురం భాషలోనే ఫస్ట్ నుంచి మాట్లాడుతూ వచ్చింది. అట్లే అనంతపురం భాష వీడియోలోకి వచ్చేసింది. సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు? సినిమాల్లో అదొక పెద్ద చరిత్ర. అన్ని చిన్న చిన్న వీడియో సినిమాలో 15 వరకు నటించాము. 2 రిలీజ్ అయినాయి, 3 రిలీజ్ అయినాయి. ఒక దాంట్లో పేరు వచ్చింది, ఇంకో దాంట్లో పేరు రాలే, సినిమా రాలే. ఇంకా మిగతా 12 ఏమైనా ఇంతవరకు అర్థం కాదు, అడ్రస్ లో. సో సినిమా ఫీల్డ్ అనేది ఇట్స్ బిగ్ బ్లాస్ట్. అంటే పెద్ద పెద్ద మూవీస్ దిల్రాజు సార్ వాళ్ళ పెద్ద వాళ్ళతో పోతే సరిపోతుందేమో కానీ మన ప్రొఫెషన్ వదిలిపెట్టి అక్కడికి పోలేకపోతున్నారు. టైమింగ్ కూడా చాలా కిల్ అవుతుంది కదా. ఒక సీన్ కోసము ఒక 2 పేషెంట్లను చూసిండొచ్చు కదా అనే సాటిస్ఫాక్షన్ నాకు ఇదే ఎక్కువ ఉంది. నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే 2 పేషెంట్లకు ప్రాణం నిలబెట్టే చేసే పనులు ఉంటాయి నేను చేసి. సో ఆ రకంగా నేను దీన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని డాక్టర్ గా కంటే కూడా యాక్టర్ గానే బాగా ఇష్టపడతారు. జనాలు ఎక్కువ బాగా ఇష్టపడతారు. డాక్టర్ గా చేసినప్పుడు మూతి పనులు రాలిపోతాయి, అది ముల్లా తెలియలేదు. సో చాలా టెన్షన్ ఉంటది ఒకసారి. ఏమో బయట ఏమో కమెడియన్ గా అనిపిస్తుంది, ఏదైనా పేషెంట్ సర్జరీ విషయంలో ఫెయిల్ అవుతానేమో అని టెన్షన్ ఉంటది. బేసిక్ గా ఎక్కడో చిన్న టెన్షన్ ఉంటది, ఏదైనా ఫెయిల్ అయితే ఎట్లా అని దానికి తగ్గ జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉంటాం. బట్ పీపుల్ లైక్ మీ లైక్ ఎ డాక్టర్, యాక్టర్ అండ్ మోర్ లైక్ బెగ్గర్. ఇప్పుడు మీ క్లినిక్ బ్రాండింగ్ ఏం అవసరం లేదనుకుంటా, మీ వీడియోస్ వల్లే మొత్తం బ్రాండింగ్. చిన్నారి హాస్పిటల్ అనేది వరల్డ్ తెలుగు స్ప్రెడ్ అయిపోయింది. అండ్ మరి ఒకేసారి ప్రతి ఒక్కరు పిల్లలకి ఎవరికి బాగాలేరనే ఇది పోదామని అట్లా వస్తారా? ఎక్కువ మంది అట్లే వస్తున్నారు, రెఫరల్ చేస్తుంటారు. చాలా మంది డాక్టర్ అని తెలియదు. అది చెప్తున్నా కదా, ఈ రోజు భుజమ్మి చేసి వచ్చి బలి చేస్తాను, నువ్వు అడక్క తినే విషయం బలి చేసినా అంటున్నాడు. ఆయన నేను డాక్టర్ అనే తెలియదు. చిన్న హాస్పిటల్ ఎప్పుడు తెలియాలి అది. సో ఎనీహౌ ఐఎమ్ ఇన్ ద పీపుల్స్ హార్ట్ 100%. సో దట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. యాక్చువల్లీ ఏంటంటే సినిమాల్లో బ్రహ్మానందం గారిని చూస్తే మామూలుగా అంటే ఆయన ఫోటో చూస్తేనే నవ్వుతుంటారు. సో సోషల్ మీడియాలో మీరే నా ఫోటోకి వస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా బ్రహ్మానందం అని చాలా బిరుదులు ఇస్తా ఉంటారు మా వాట్సాప్ లో. మా ఫ్రెండ్స్ అందరూ అనంతపురం బ్రహ్మానందం రా నువ్వు టైం బాగా సినిమాలు లేకపోలేదు అని చెప్తుంటారు.
కానీ మిమ్మల్ని చూస్తే కూడా నవ్వుతుంటారు. హ్యాపీగా నేను చూస్తే మందు కొట్టే వాళ్ళు కూడా మందు ఆపేసి నవ్వుతుంటారు అనమాట, ఆపేసి నవ్వుతుంటారు. మందాకి అలవాటు ఉందా? మానేసానండి. ఉండేదా? అంటే 1 or 2 weeks ట్రై చేసాము, ఉండింది. ఎందుకో అన్కాన్షియస్ గా నా లైఫ్ చెడగొట్టుకుంటానేమో అనే సంకల్పం పెట్టుకుని ఒక్క రోజులో వదిలేసినాం. ఇంతవరకు ముట్టుకోలేదు. ఒక రోజులోనే మెడిటేషన్ ముందే వదిలేసాం. మెడిటేషన్ ముందే వదిలేసాం. అంటే అన్నెసెసరీ హ్యాబిట్ అది. అవును. మన ఎనర్జీస్ ని కిల్ చేసి మన మస్తిష్కాన్ని దెబ్బతీసే ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉందంటే అది మందే. ప్యాకెట్ ఆడితే ఆస్తులు పోవచ్చేమో కానీ మందు తాగితే మెదడు పోతుంది ఫస్ట్. న్యూరోసిస్ లేకపోతాం. న్యూరోసిస్ లేకపోయిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చేది కూడా ఉండదు. మందు తాగినప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేతులు ఇరిగిపోతాయి. మందు తాగినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే లైఫ్ వెళ్ళిపోతుంది. అన్నెసెసరీ హ్యాబిట్ అది. ఓకే. బట్ పీపుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏం చేస్తాం. పీపుల్ ఎంటర్టైన్ కాదు, దాంట్లో మునిగి తేలుతున్నారు. అదే పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ ఆల్కహాల్. బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు యూత్ కి అంటే ప్రజెంట్ వచ్చే పిల్లలకి గానీ ఒక 18+ నుంచి వాళ్ళకి ఏం అంటే ఎలా బతకాలి, మీరు మెడిటేషన్ లో గానీ ఎలా ఏం లేదు. ఇప్పుడు నేను అసలు వాళ్ళకి చెప్పేది కాదు, ముందు పెద్దవాళ్ళకి చెప్తున్నా. మీరు ఫస్ట్ మెడిటేషన్ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇళ్లలో పెట్టండి, మెయింటైన్ చేయండి. ఇళ్లలో మెయింటైన్ చేయండి. మీరు మెడిటేషన్ అనేది చాలా గొప్ప పని. అది నీలో ఉన్న శక్తుల్ని మేల్కొల్పుతూ నీలో వినయాన్ని మేల్కొల్పుతుంది. ఈ కాలంలో బతకడానికి వినయం అన్నిటికంటే, అహంకారం కంటే వినయం చాలా అవసరం. ఈగోకి పోయి దెబ్బ తీసుకున్న వాళ్ళ జీవితాలు చాలా మంది ఉన్నారు. బట్ అహంకారం లేకుండా వినయంతో చాలా సఫలం జరుగుతుంటాయి. ఆ వినయం ఎవోకైతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. ఇవన్నీ పెద్దవాళ్ళుగా మనం ప్రాక్టీస్ చేస్తూ పిల్లల్ని ట్రైన్లోకి తీసుకెళ్ళాలి. మనం ప్రాక్టీస్ చేయట్లా, పిల్లలు చేయాలని కోరుకుంటాను. అంటే చాలా మంది నాకు టైం లేదు అంటుంటారు. అదేమో ఎంత టైం ఉంది ఎట్లా? అదే చేస్తే ఉంటది, చేయకుండా టైం ఉన్నప్పుడు చేస్తామంటారు. టైం మీకేమి ఇవ్వదు, మీరు టైం తీసుకోవాల్సిందే. నాకు 24 hours ఉన్నాయి, మీకు 24 hours ఉన్నాయి. డైలీ ఐ మెడిటేట్ అరౌండ్ 3 hours. 3 గంటలు మెడిటేషన్ చేస్తున్నా. మరి అది మీరు ఎందుకు చేయలేదంటే మీరు టైం వచ్చినప్పుడు చేద్దాంలే అని ఉన్నారు. ప్రిన్సిపల్ చేంజ్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ చేంజ్ అంతే. డబ్బు ఉన్నప్పుడు వ్యాపారం చేద్దాం అనుకోవడం వేరే, వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకోవడం వేరే. సో మీ ఎఫర్ట్ తో ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసేసి చిన్న చిత్తకో దాని నుంచి వచ్చే పెట్టుబడితో వ్యాపారం పెరుగుతా ఉంటది. ఓకే. సో మీరు టైంను ఫస్ట్ వాడుకోవడం మొదలు పెడితే మీరే ప్రియారిటైజ్ చేసుకుంటారు. రోజుకి ఎంతసేపు ఎవరితో మాట్లాడాలి, మీరు ఇంతసేపు ఇక్కడ కూర్చున్నా. ఇది యాక్చువల్ 3 to 5 నాది షూటింగ్ టైమే కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. సో మీకు ఆటోమేటిక్ గా టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అయిపోతుంది. మీరు అది చేయకోకుండా నాకు టైం ఉన్నప్పుడు చేస్తా అంటే మీరు ఒక ప్లాన్ వేసుకుంటారు మీ టైం టేబుల్ ప్రకారం. సడన్ గా అర్ధరాత్రి పూట పేషెంట్లు వస్తారు, మీ టైం టేబుల్ డిస్టర్బ్ అయి ఉంటది కదా, అప్పుడు మరి దాన్ని ఎట్లా కవర్ చేస్తారు? ఐ విల్ కిల్ స్లీప్ యూజువల్ గా. అంతేనా? స్లీప్ వదిలేసుకుంటారు, మిగిలిన టైం అంతా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతారు. ఈ రోజు పొద్దున్నే 5:30కి పెళ్లికి వెళ్ళాము. 5:30కి లేసి రెడీ కావాల్సి వచ్చింది. మాకు 6:37కి లేస్తాం మామూలుగా. 1.5 hour పక్కన పెట్టేసాం. midnight 2:30కి ఎవడో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడి జ్వరం వస్తుంది సార్ మా బాబు కంటే ఫ్లెక్సాన్ సిరప్ వేయించన్నా. మళ్ళీ పడుకోవడానికి 1/2 hour అయింది. అదే డాక్టర్స్ కు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హెల్త్ మెయింటెనెన్స్ దెబ్బతింటది. స్లోగా తగ్గించుకుంటూ వస్తారు ప్రాక్టీస్ కూడా. సో ఐ సాక్రిఫైస్ స్లీప్. ఇప్పుడు మీరు వైద్యంతో పాటు హాస్య వైద్యం కూడా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, రకరకాల వైద్యం. మెడిటేషన్ ద్వారా 3 రకాల మందులు ఇస్తున్నా. ఒక మందు ఫిజికల్ గా మీకు జనరల్ మెడిసిన్ ఇస్తున్నా, జనరిక్ మెడిసిన్ ఇస్తున్నా, మామూలు మెడిసిన్ ఇస్తున్నా. రెండోది హాస్యం ద్వారా మీ మనసును రిలాక్స్ చేస్తున్నా. మూడోది యోగిక్ ట్రాన్స్మిషన్, ఆ ప్రాణాహుతి శక్తి అంటారు. ఒక ప్రిసెప్టర్, సర్టిఫైడ్ ప్రిసెప్టర్, నేను సర్టిఫైడ్ ట్రైనర్. సో నా దగ్గర నుంచి కూడా ఈ ఏరియా మొత్తం ఒక ఎనర్జీ వెళ్తూనే ఉంటది, కంటిన్యూస్ వెళ్తూనే ఉంటది ఒక ప్రిసెప్టర్ ద్వారా. ఆ 3 levels లో మందులు ఇస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఊహించారా మీరు వీడియోలు చేస్తారు, నేను ఇంత స్థాయికి వెళ్తాను అంటే గుర్తింపు వస్తుంది అనేది? అసలు అది నా లైఫ్ లో నేను ఊహించలే డాక్టర్ అవుతానని. డాక్టర్ అవుతానే ఊహించలేదు. సో ఇంత బిజీ ప్రాక్టీషనర్ అవుతానని అసలు ఊహించలే. ఇంత బిజీగా సోషల్ మీడియాలో కూడా బిజీ అవ్వాల్సి వస్తుందని ఊహించలే. మెడిటేషన్ లో నాకు ఇంత డెప్త్ ఉందని వస్తుందని ఊహించలే. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నాకు కానీ నేను ఊహించిన సంఘటనలు ఇంకా ఎక్కువ జరిగినాయి. అందులో ఒకటి 2 చెప్పండి. అబ్బా టీవీ
మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఇప్పుడు మొబైల్ ఈజీ యాక్సెస్ అవడం వల్ల టెక్నాలజీ, మొబైల్స్, ఫింగర్ మీద ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చేంజ్ అయింది. మొబైల్ వీడియోస్ కూడా సెల్ ఎక్కువ చూస్తున్నాం, సెల్ లో చూస్తున్నాం, సినిమాలు కూడా సెల్ లో చూస్తున్నాం. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సెల్ వేసుకుని నెట్ఫ్లిక్స్ లో వీడియో అయిపోతే ట్రైన్ లో వీడియో అయిపోయింది. సో అది అందుబాటులోకి వచ్చేసరికి మనకు సోషల్ మీడియా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నాకు తెలిసి ఒక మీకున్నంత అభిమానులు అంటే ఏజ్ ఫ్యాక్టర్ లేకోకుండా నాకు తెలిసి 3 to 4 years నుంచి నాదే ఎవరికి 18 months నుంచి 18 months నుంచా 18 months to 85 100 years అందరూ మీకు ఫ్యాన్స్ ఉంటారు. మొత్తం 18 months 100 ఎంత ఏజ్ ఉంటే అంత ఓల్డ్ ఏజ్ కొద్దిగా నాకు అడిక్షన్ వస్తుంది. రెండోది సెక్షన్ ఫ్రమ్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ది లోయెస్ట్ ఎడ్యుకేషన్, నో ఎడ్యుకేషన్ స్టేజ్కి వెళ్ళిపోయినా. అండ్ ఆల్సో అర్థం కాదనుకున్న వాళ్ళకు నా జోకులు అర్థమవుతుంది. అయితే మీరు ఒక మీ భాషలో, మెడికల్ భాషలో చెప్పాలంటే మీరు జనాలందరికీ ఒక డ్రగ్ ఇస్తున్నారు. డ్రగ్ ఇస్తాను. ఆ డ్రగ్ అనేది అబ్బా టీవీ హరి గారు డ్రగ్. అది ఆ డ్రగ్ అడిక్ట్ అయినోడు బయటికి పడలేడు. చాలా కష్టం అసలు. సో ఇస్తున్నాము, భగవంతుడు ఇచ్చాడు. ఆ డ్రగ్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఉంది, ఆ రకంగా కూడా ఉంది. స్వామి కార్యం సుఖకార్యం జరిగిపోతాయి, రెండు జరుపుకుంటాను, ఏదో జరిగిపోతుంది. అయితే మీ మీద నార్కోటిక్స్ వేయచ్చు. వేస్తుంటారు. మొన్న కూడా ఏదో ఫెడెక్స్ నుంచి కాల్ వచ్చింది, నీ పార్సల్ కువైట్ నుంచి పార్సల్ వచ్చింది, దుబాయ్ లో ఉందంటే ఎవడు పంపించిన అడ్రస్ పంపించంటున్నా. నాకు స్కామ్ అని తెలియదు. అది వాడు సడన్ గా మీది బాక్స్ లో ఏదో ఉందన్నాడు, పెట్టేసి ఫోన్ పెట్టేసిన. మళ్ళీ యూట్యూబ్ లో చూస్తే ఫెడెక్స్ స్కామ్ అనేది చాలా పెద్దది, బిగ్ స్కామ్. లాస్ట్ ఇయర్ చూస్తే 44,000. నేను ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో నా కేవైసీ వేసిన చోట హ్యాక్ అయిందంట. దాని ద్వారా అనంతపూర్ లో మొత్తం 100 మంది ఏమో అకౌంట్లు హ్యాక్ అయిపోయి వాటి ద్వారా డబ్బులు కొట్టేసినారు. ఇప్పటికే అమౌంట్ రికవర్ కాలే 44,000. అవును, చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియా అవేర్నెస్ లో. మనం దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, సైబర్ క్రైమ్స్ మీద చూస్తున్నాం. సైబర్ క్రైమ్ ఇప్పుడు బిగ్ క్రైమ్. ఇప్పుడు ఇంత కత్తి పెట్టో లేకపోతే నుంచో అవి అయిపోయినాయి. బటన్ కొట్టి వేసేసుకోవడమే, మౌస్ తో క్లిక్ చేసి వేసేసేయడం అంతే. అది సో జరుగుతుందండి. దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి. అంటే స్పిరిచువల్ సైన్స్ టోటల్ గా డిఫరెంట్ గా ఉందండి. మనం అనుకుంటుంటాం మనం మెడికల్ ఫీల్డ్, హ్యూమన్ ఫీల్డ్, లేదా ఈ సమాజము, దీన్ని చూసి నేను సమాజాన్ని మార్చాలా, నేను తొడగొట్టాలా, నేను ఈ ప్రపంచంలో అందరికంటే షావుకర్ణ అయిపోవాలని రకరకాలుగా టెంప్ట్ చేసినట్టు భగవంతుడే సృష్టించి మనల్ని ప్లేయర్స్ లాగా ఇందులో వదిలి నువ్వు నిమిత్త మాత్రమే చూపించినట్టే ఉంది. సో ఆ థియరీస్ అర్థం చేసుకుంటూ లోపలికి వెళ్తే ముందు మనం మారితే సమాజం మారుతుంది. అది ఆ స్పిరిచువల్ థియరీస్ బాగా అర్థమవుతుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. మనీ ఇక మీరు చెప్తున్న దాన్ని బట్టి స్పిరిచువాలిటీ మేక్స్ మెనీ థింగ్స్ అంతేనంటారా? గాడ్ మేక్స్ మెనీ మోర్ థింగ్స్. నీకు చెన్నైలో వరదలు వచ్చినాయి, ఒక ఆయన క్రెడిట్ కార్డు చూపించుకుంటే నాకు ఆ క్రెడిట్ కార్డులో నా ఆకలి అయితే అన్నం పెట్టండి, డబ్బులు లేవండి. సో గాడ్ గివ్స్. భగవంతుని ముందర ఎవరు సరిపోరు. చెప్తున్నా, స్పిరిచువల్ సైన్స్ లో కొత్త కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. సో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. చివరిగా మీ టీం గురించి చెప్పాలంటే ఉన్నారు అక్కడే అందరూ, మీరు పరిచయం చేయండి. ప్లస్ మీ టీమ్ లో వాళ్ళ స్పెషాలిటీస్, అంటే ఫస్ట్ మీతో వర్క్ చేసింది ఎవరు? శివ, అనిల్, మస్తాన్. సో మీ 40 మంది టీమ్ లో కొంతమంది ఫస్ట్ వీడియో ఎవరితో స్టార్ట్ చేశారు? మా శివతో. ఈయన మా రిలేటివ్, ప్లస్ ఈయన ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. బంధువు అయినా కూడా ఫేస్బుక్ లో పరిచయం, మనం బంధువుల మంది తెలిసి ఫస్ట్ వీడియోలన్నీ ఎంతనే చేసినాము. తర్వాత నెక్స్ట్ మస్తాన్, నెక్స్ట్ అనిల్ స్టార్ట్ చేసినాడు. సో వీళ్ళు మెయిన్. తర్వాత ఈ పిల్లోడు జాయిన్ అయినాడు, ఈయన లాస్ట్ స్టూడెంట్ షోయబ్ అనేసి. తర్వాత ఈ మేడం వాళ్ళందరూ కొత్తగా వచ్చారు. బీటెక్ ఇంజనీర్, షీఈ్ వర్కింగ్ ఇన్ అదేనమ్మా పీవీకేకే కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తుంది. హౌస్ వైఫ్, షీఈ్ గాయత్రి, ఆమె హౌస్ వైఫ్. సో వీళ్ళు ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయినారు, కానీ వీడియోస్ బాగానే ఉన్నాయి. అందరి వీడియోస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను, శివ ఉన్నారు. కొంతమంది ఎగిరిపోయినారు, గాలికి కాదు ఎగిరిపోయినారు, గాలికి ఏం రాలేదు. ఎప్పుడైనా గొడవ పడతారా మీతో? ఏందంతా మా మీదే చేస్తుంటా, మా వల్ల నీకు పేరు వచ్చిందని ఎవరన్నా అంటుంటారా? అన్నారా? అసలు అనరా? అనేవాళ్ళంతా బయటకు వెళ్ళిపోయినారు. అయితే అన్నారు కామెడీకి.
అంటుంటారు నా వల్లే అబ్బా టీవీ అంటుంటారు. నమస్కారం అలాగా సార్ 2 స్కిట్లు వచ్చిందంటే అబ్బా నా వల్ల స్కిట్ వచ్చింది నేను దీంతో ఒకటి ఇది అనే వాళ్ళ ఫీలింగ్. ప్రతి స్కిట్ లోనూ ఎవరో ఒకరు హైలైట్ అవుతూనే ఉంటారు. కామన్ పాయింట్ మీరే. కామన్ పాయింట్ మనమే. అదే center point. రెస్పెక్ట్ ఇస్తే ఇప్పుడు నేను డాక్టర్ ప్రాక్టీస్ మానేసి వచ్చి వీళ్ళు వస్తాను లేచి కూర్చోబెట్టి కాఫీలు తెప్పించి టీలు తెప్పించి చేసిద్దామా ఏనా నన్ను పట్టించుకోలేంట. నేను పని మానుకునేది అర్థం కాదు వీళ్ళకు. సో అది సమస్య. అంటే ఏం లేదు, అంత పెద్దగా ఏం లేదు, వర్క్ చేస్తున్నాం. అందరూ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు, అందరూ మాట్లాడతారు, అందరూ వీడియోలు చేస్తామంటారు, జరుగుతా ఉంది. సో ఈయన గోల్డ్ స్మిత్, ఆయన మార్కెటింగ్, మేడం హౌస్ వైఫ్, మేడం హౌస్ వైఫ్ గాయత్రి అని, ఆమెవి వైరల్స్ ఉన్నాయి. ఈమె ప్రీతి ఇంజనీరు, షోయబ్ లా స్టూడెంట్, ఈయన అనిల్ ఎర్తింగ్ మొబైల్ ఇంజనీర్, ఎర్తింగ్ అన్ని చేస్తా ఉంటాడు. సో ఎవరు మా ప్రొఫెషన్స్ డిస్టర్బ్ చేసుకోలే అస్సలు. బేసిక్ గా కామన్ వ్యూవర్ గా చూస్తే వీళ్ళందరూ మీ క్లినిక్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళతోనే ఒక టీమ్ తో చేస్తున్నారు అనుకుంటారు ఇనిషియల్ డేస్ లో. ఇప్పుడంటే మీరు అందరినీ చూసి అందరూ నా పిల్లలే అట్లా కూడా ప్రాబ్లం. అంతే కదా, మీరు ఒక వీడియోకి ఒక వైఫ్ క్యారెక్టర్ మారుస్తా ఉంటే. మేము కూడా చాలా సందర్భాల్లో వీళ్ళ క్లినిక్ లో వీళ్ళందరూ మన స్టాఫ్ అని అనుకుంటున్నాం. కానీ కాదు, అందరూ మేడం అంతే సోషల్ మీడియాతో వచ్చింది, అబ్బాయి సోషల్ మీడియాతోనే వాట్సాప్ తో కనెక్ట్ అయినాడు. మస్తానా కూడా మాకు ముందు నుంచి ఎంప్లాయ్ అన్నమాట వేరే హాస్పిటల్లో, అక్కడ పరిచయం. అందరూ సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు కనెక్ట్ అయిన వాళ్ళమే. సోషల్ మీడియా క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. సో అట్లా హ్యాపీగా వీళ్ళందరి సపోర్ట్ తోనే నేను మళ్ళీ వీళ్ళు లేకుంటే అబ్బా టీవీ నా వాళ్ళని చెప్పను నేను. అందరూ సపోర్ట్ చేసినారు, అందరూ ఫుల్ అంటే ఎట్లా అంటే మిడ్ నైట్ అయినా కానీ ఇప్పుడు 10 గంటలకైనా కానీ రండబ్బా ఈరోజు ఏదైనా చిన్న స్కిట్ చేద్దామంటే క్లినిక్ వచ్చేస్తారు. అట్లా అవుట్డోర్ పోవాలని మధ్యాహ్నం చెప్తే రెడీ అయిపోయి వచ్చేస్తారు. అట్లా అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ 100% పెడుతున్నారు. సూపర్ హరిప్రసాద్ గారు, మీరు ఇంకా చాలా స్కిట్లు చేయాలి, చాలా మందికి చేస్తాం. డాక్టర్ గా కాకుండా హాస్యంగా కూడా ఇవ్వాలి. మీరు మీ టీము. ఓకే. అండ్ ఆల్సో మెడిటేషన్. అందరూ కన్హా శాంతివనం అని ఉంటది, ఫస్ట్ అక్కడికి రండి. సో లైఫ్ మీనింగ్ అక్కడ తెలుసుకోండి, ఎలా బతకాలి అక్కడ తెలుసుకోండి. తర్వాత జీవితంలో నార్మల్ గా హ్యాపీగా జీవించండి. ఎక్కడ పోయినా హ్యాపీనెస్ తప్ప ఇంకేం వద్దు మనకి. కన్హా శాంతివనం అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో తిమ్మాపూర్ దగ్గర చేగూరు అని విలేజ్, చేగూరు దగ్గర రీసెంట్ గా 8th వండర్ ఆఫ్ లైఫ్ అనమాట నేను చూడడంలో. దాదాపు 2014 వరకు అక్కడ ఏం లేదు. 15 లో స్టార్ట్ చేసినారు, 20 కల్లా 1 lakh పీపుల్ మెడిటేషన్ చేసుకునే వచ్చేసారు. అట్లా హైయెస్ట్. ఎందుకంటే దే ఆర్ స్టార్టింగ్ రీసెర్చ్ యూనివర్సిటీలు కూడా పెడుతున్నారు. స్కూల్ ఉంది, యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు, కన్హా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఉంది, డిగ్రీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్.